మనోజ్కి లెటర్ ఇచ్చి రోహిణి బండారాన్ని బయట పెడతాను అని లెటర్లో రాసిన దినేష్. రోహిణికి ఫోన్ చేసి డబ్బులు కావాలని దినేష్ బ్లాక్మెయిల్ చేయడంతో బాలు వాళ్ళ డబ్బులు దొంగతనం చేస్తున్న రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక మీనా అయితే పూలు కడుతుంటే ప్రభావతి అప్పుడే వచ్చి, ఒసే ఇవాళ నాకు ఫుల్గా డ్యాన్స్ క్లాస్ ఉంది, చాలా మందికి నేర్పించాలి, నేను మధ్యాహ్నం ఇంటికి రావడం కుదరదు, కానీ నువ్వు క్యారేజ్ కట్టేసి నా దగ్గర తీసుకొచ్చాయని చెప్పేసి ఇక ప్రభావతి చెప్తుంటే, అదేంటత్తయ్య, నేను పూల ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాలి, మీ దగ్గరికి రావడానికి నాకు కుదరదు అని ఇక మీనా అంటుంటే, ఎందుకు కుదరదే, ఇంట్లో అందరికన్నా ఖాళీగా ఉంది నువ్వే కదా, బోడీ 20 రూపాయల బేరం కోసం చెప్పేసి నా డాన్స్ క్లాస్ వదులుకోమంటావా, నువ్వు వదులుకోను, మూసుకుని వచ్చి క్యారేజ్ తీసుకురా అని ఇక ప్రభావతి అంటుంటే, ఇది మరీ బాగుంది అత్తయ్య, నా బేరం వదిలే, నా వ్యాపారం నాది, మీ వ్యాపారం మీది, ఎంతకి కావాలంటే పక్కనే హోటల్లో ఏదో తినేయండి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, బయట హోటల్లో తినేసి నా ఆరోగ్యం పాడు చేసుకోమని చెప్తున్నావా నువ్వు అని ప్రభావతి అయితే ఇక మీనాని అంటుంటే అప్పుడే సత్యం వస్తాడు. అబ్బా ఏంటి ప్రభా, ఏంటి అరుస్తున్నావు కోడల మీద అని ఇక సత్యం అంటుంటే, అది కాదండి, నేను ఇవాళ మధ్యాహ్నం నాకు ఇంటికి రావడానికి కుదరదు, డ్యాన్స్ క్లాస్ ఉంది, డ్యాన్స్ క్లాస్ చాలామంది పిల్లలు జాయిన్ అయ్యారు ఇవాళ, వాళ్ళందరికీ నేను డ్యాన్స్ నేర్పించాలి కదా, అందుకని దీన్ని క్యారేజ్ పట్టుకొని రమ్మంటే నానంటుంది చూడండి అని ఇక ప్రభావతి అంటుంటే, అదేం లేదు మావయ్య, నాకు ఇవాళ మధ్యాహ్నం పూల ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఇచ్చేసి రావాలి, మళ్ళీ అత్తయ్య దగ్గరికి వెళ్ళడానికి నాకు అవ్వదు, అందుకని ఒక పని చేస్తాను, ఇప్పుడే క్యారేజ్ కట్టి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపోండి అని ఇక మీనా అంటుంటే, ఏంటే నువ్వు మాత్రం పూలు కట్టుకుని ఇంట్లో కూర్చుని వేడివేడి అన్నం తింటావా, నాకు మాత్రం మధ్యాహ్నం చప్పుడు అన్నం చల్లటన్నం నేను తినాలా, నాకేం అవ్వదు, నువ్వు వచ్చి తీసుకురా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, చాలే ప్రభా, ఎందుకు అలా రెచ్చిపోతున్నావు, తనకంటూ ఒక వ్యాపారం ఉంది కదా, ఇంట్లో వంటే చేస్తుందా లేకపోతే పూలే కడుతుందా, ఇంకేమన్నా చేసి నీకు తీసుకొస్తుందా, ఇంట్లో నేను ఖాళీగానే అన్నాను కదా, నేను తీసుకొస్తానులే అని ఇక సత్యం అంటుంటే, అయ్యయ్యో మావయ్య, మీరు వెళ్ళడం ఏంటి మావయ్య, మళ్ళీ ఆటోలో వెళ్ళి ఆటోలో రావాలి, ఎందుకు మావయ్య, నేను ఉన్నాను కదా, నేను తీసుకెళ్తానులే అత్తయ్య, అదేదో ముందే ఒప్పుకోవచ్చు కదా, మీ మావయ్య ముందు నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ చేసేస్తున్నట్టు బిజినెస్ ఉమెన్లా ఫీల్ అయిపోయి మీ మావయ్య గారి ముందు నన్ను తక్కువ చేయడానికే కదా ఎప్పటిదాకా ప్లాన్ వేసి నాటకాలాడి సాగదీసావు ఈ మ్యాటర్ని అని ప్రభావతి అంటుంటే, అత్తయ్య నాకు ఖాళీ లేదు కాబట్టి తీసుకురానని చెప్పాను, ఖాళీ ఉంటే నా స్కూటీ వేసుకుని ఎందుకు రాని చెప్పండి, అయినా మీ వ్యాపారం మీకు ఉన్నప్పుడు నా వ్యాపారం నాకు ఉంటుంది, మిమ్మల్ని మీకేమైనా నేను పని చెప్పానా, నాకు ఇలా తీసుకురండి అవి తీసుకురండి అని ఎప్పుడు చూసినా మీరే నాకు పని చెప్తారు, కానీ ఇంట్లో రోహిణి ఉంది, శృతి ఉంది, మీ ముద్దుల కూడా 2 ఉన్నారు, వాళ్ళకి చెప్పడం మానేసి నాకే చెప్తారేంటి మీరు అని ఇక మీనా అంటుంటే, అవును అది నిజమే కదా అని సత్యం అంటాడు. నిజమో గిజమో అనవసరం, వాళ్ళిద్దరు చాలా బిజీగా ఉండి కొన్ని వేలల్లో సంపాదిస్తున్నారు, నీకే ఓ 10-20 రూపాయలకి 100 రూపాయలకి సంపాదిస్తున్నావు నువ్వు, అందుకే నేను నీకు చెప్పాను అని ఇక ప్రభావతి అంటుంది. సర్లే, ఇప్పుడు మళ్ళీ గొడవలు ఆగితే అంత దాకా అవుతుంది, ఇంక వదిలేయండిలే అత్తయ్య, నేను తీసుకొస్తాను అని మీనా అంటుంది. ఇక ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా మీనా, ఎందుకు ఒప్పుకున్నావు చెప్పు అని ఇక సత్యం అంటాడు. పర్లేదులే మావయ్య అని చెప్పేసి ఇక మీనా అంటుంది. ఇక మీనా వెళ్ళి వంట చేస్తుంది. అప్పుడే శృతి కిందకు వస్తుంది. అబ్బబ్బా, నువ్వు చేసిన వంట ఏమైనా సరే అమృతం మీనా, సూపర్గా తినచ్చు, వేడివేడిగా అన్నంలో నంచుకుని నీకు చూసిన కూరలు తింటే అబ్బా కడుపు నిండిపోతుంది, నీ వల్ల నేను లావైపోయేలా ఉన్నాను తెలుసా అనిక శృతి అంటుంటే, అవు శృతి ఏం పర్లేదు అని ఇక మీనా అంటుంది. ఇక ఇద్దరం ఆడుకోన్న సత్యం చూసి, ప్రభా రా ప్రభా అని చెప్పేసి ఇక సత్యం కావాలని యాడ్ చేస్తుంటే, ఏంటి నువ్వు వంటి నాకు పెడుతున్న చెత్తలా ఉంది అని ఇక శృతి అంటుంటే, నువ్వే నేను చేసింది ఎందుకు తింటున్నావు, పక్కకి వెళ్ళి ఆడుకో అని చెప్పేసి ఇక మీనా అంటుంది. ఇక అప్పుడు సత్యం అయితే గట్టిగా నవ్వుతాడు. ఏంటి మావయ్య ఎందుకు నవ్వుతున్నారు అని మీనా అడుగుతుంటే, ఏం లేదు, మీ అత్తయ్య వచ్చినట్టు నేను నాటకం ఆడితే మీరు ఎలా యాక్టింగ్ చేస్తారో చూడాలనిపించి జస్ట్ అలా పిలిచానంతే, ప్రభావతి వచ్చినట్టు, భలే మారిపోయారమ్మా క్షణాల్లో యాక్టింగ్, అబ్బో నా కొడలు బాగానే యాక్ట్ చేస్తున్నారు అని సత్యం అంటుంటే, ఊరుకోండి అంకుల్, మీరు కూడా ఇలాగా ఆట పట్టిస్తున్నారా మమ్మల్ని అని మీ శృతి అంటుంటే, ఊరికే అన్నానమ్మా, కానీ కాదంకుల్, మాకు ఇలా చాలా బాగుంది, ఆంటీ లేనప్పుడు హ్యాపీగా ఉంటున్నాం, మేము ఆంటీ ఉన్నప్పుడు గొడవ ఆడుకుంటున్నట్టు యాక్ట్ చేస్తున్నాము, ఎందుకంటే మేము కలిసి ఉండడం ఆంటీకి నచ్చట్లేదు, ఊరికే కుళ్ళిపోయి మా మధ్యలో ఏదో ఒకటి పెడదామని ప్లాన్స్ వేస్తున్నారు అని ఇక శృతి ఏంటంటే, నాకెందుకో భయం వేస్తుంది శృతి, ఎందుకు మీనా, మనము అత్తయ్య గారి ముందు కొట్టుకుంటున్నాము, ఆవిడ లేనప్పుడు కలిసి ఉంటున్నాం కదా, సడన్గా మనం హాయిగా హ్యాపీగా మాట్లాడుకుంటున్న టైంకి వచ్చి కానీ చూసారంటే అప్పుడు ఆవిడ ఫీల్ అవుతారు కదా అనిక మీనా అంటుంటే, అవుతే నువ్వు గొడవలు ఆడుకోవడము కామనే, కలిసిపోవడం కూడా కామనే, అలాగే చెప్దాము, గొడవ ఆడుకున్నా మళ్ళీ కలిసిపోయామని చెప్దాము, ఒకవేళ దొరికేస్తే అంతే, దొరకనంతసేపు ఇలా డిషం ఆటలు ఆడుకుందాము అనిక శృతి అంటుంది. కరెక్ట్గా చెప్పింది ఆ చిన్న కొడలు అని సత్యం అంటాడు. మరి మీనా
ఇప్పుడు నీకు పూలమాలలు ఉన్నాయి, మళ్ళీ మీ అత్తయ్య గారికి క్యారేజ్ పట్టుకెళ్ళాలి, ఇవన్నీ అవుతాయా అని చెప్పేసి ఇక సత్యం అడుగుతుంటే, పర్లేదులేదు మావయ్య, నేను అడ్జస్ట్ చేసుకుంటాను, ఎలాగోలా మేనేజ్ చేస్తానులే అని ఇక మీనా అంటుంది సత్యంతో. ఏం మేనేజ్ చేస్తావేంటో, నాకు ఇవ్వచ్చు కదా, నేను పట్టుకెళ్తాను. పర్లేదు మావయ్య, ఈ వయసులో మళ్ళీ మీరు ఆటో ఎక్కి అక్కడ దిగి అక్కడ ఇచ్చి మళ్ళీ ఆటో ఎక్కి రావాలి, ఎందుకు చెప్పండి, మీకు ఆ శ్రమ, నేను తీసుకువెళ్తానులే అని మీనా అంటుంది. ఇంకా ప్రభావతి అయితే ఇంకా అన్నం రాలేదేంటా అని చెప్పేసి కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటుంది మీనా కోసం. ఇక మీనా అయితే ఇంట్లో క్యారేజ్ కట్టుకుని ప్రభావతి దగ్గరికి బయలుదేరుతుంది. కానీ దారిలో ఇద్దరు ముసలాళ్ళు కనిపించడంతో వాళ్ళు ఆకలి కోసం అలమటిస్తుంటే ఆ క్యారేజ్లో అన్నం తీసుకువెళ్ళి వాళ్ళకి పెట్టేస్తుంది మీనా అయితే. ఎవరు కన్నారో కానీ చాలా గొప్ప వాళ్ళమ్మ నిన్ను కన్నది, నీ మనసు చాలా మంచిది అని చెప్పేసి ఇంకా వాళ్ళు పొగుడుతుంటే, సరే మీరు తినండి ఇంక వెళ్తాను అని మీనా అయితే బయటికి వచ్చేస్తుంది. అవును, ఇప్పుడు అత్తయ్య గారికి అన్నం తీసుకెళ్ళాలి కదా, ఎలాగబ్బా అని ఇక మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. సర్లే ఈ పక్కన హోటల్లో కొనేసి తీసుకువెళ్ళిపోదాం, ఒక పని అయిపోతుంది, ఇదే క్యారేజ్లో ప్యాక్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అని ఇక మీనా అయితే పక్కనే ఉన్న హోటల్లో రైస్ అవన్నీ కొనేసి బాక్స్లో అయితే పెట్టేసి ప్రభావతి దగ్గరికి అయితే వెళ్తుంది. ఏంటి ఇప్పుడు రావడం, ఇంతసేపా నీకు, ఏంటే అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, అబ్బా వచ్చింది కదా ప్రభావతి, ఎందుకని మీ కూడలు నల్ల తింటావు పట్టుకుని నువ్వు, అయినా తను అక్కడి నుంచి రావాలా, తన పూలేవో మావలు డెలివరీ చేయాలని చెప్పేసి అన్నావు కదా పొద్దున్న, తను డెలివరీ చేసి రావాలి కదా, టైం పడుతుంది కదా, ఖాళీగా అందరూ నీకులాగా నాకులాగా ఉంటారనుకుంటున్నావే ఏంటి అనిక కామాక్షి అంటుంటే, నువ్వు ఊరుకో కామాక్షి, నేనేం ఖాళీగా లేను, చూసావు కదా నా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో అని ఇక ప్రభావతి అంటుంటే, అవునవును చాలామంది ఉన్నారులే అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంది, అందరూ ఫ్రీగా వచ్చిన వాళ్ళే కదా అని కామాక్షి అంటుంటే, ఇంకా ఆపు అని ప్రభావతి అంటుంది. సరే రండి ప్లేట్స్ పట్టండి అని ఇంకా ప్లేట్లు అయితే బయట రైస్ కర్రీ కొన్నవన్నీ ఇంకా వాళ్ళు ప్లేట్లు వేసి వండి పెడుతూ ఉంటుంది. ఇదేంటి ఇవి నువ్వు చేసిన వంటల్లో ఏం కనిపించట్లేదా నాకు అని ఇక ప్రభావతి అంటుంటే, నేనే చేశాను అత్తయ్య అని మీనా అంటుంది. సరే అని ఇక వాళ్ళు భోజనం చేస్తుంటే, సరే నేను వెళ్తాను అని చెప్పేసి ఇక మీనా అయితే బయలుదేరిపోతుంది. మీనా బయలుదేరుతూ బండి తీస్తుంటే అప్పుడే ఇక ప్రభావతి క్లాస్లో ఉన్న అబ్బాయి అమ్మాయి అయితే వాళ్ళు తెచ్చుకున్న లంచ్ బాక్స్ అయితే తినిపించుకుంటూ ఉంటారు. అది చూసిన మీనా అయితే, ఇదేంటి ఎంత క్లోజ్గా ఉన్నారు, అత్తయ్యకి తెలుసా లేదా, ఇంత క్లోజ్గా ఉండి అన్నం తినిపించుకుంటున్నారంటే జాగ్రత్తగా ఉండాలి, మరి తర్వాత చెప్దాంలే అత్తయ్యకి, ప్రస్తుతానికి నాకు ఇంకా టైం అయిపోయింది, ఇంకా పనులు ఉన్నాయని మీనా మనసులో అనుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అయ్యయ్యో తను చూసేసినట్టుంది, ఇప్పుడు ఏం చేద్దాం అని ఇక భరతనాట్యం డ్యాన్స్కి వచ్చే క్లాస్కి వచ్చే ఒక అమ్మాయి అంటుంటే, ఏం పర్లేదు చూస్తే మాత్రం ఏం చేస్తారు, రైస్ బాగుందని జస్ట్ అలా తీసుకుని బాక్సెస్ మార్చుకున్నామని చెప్తాము అంతే అని ఇంకా అబ్బాయి అంటుంటే, సరే నీకున్నంత ధైర్యం నాకు లేదులే అని ఇంకా అబ్బాయి అమ్మాయి అయితే మాట్లాడుకుంటారు. ఇక మనోజ్ అయితే షోరూమ్కి వెళ్ళి షోరూంలో కూర్చుని ఉంటాడు. ఇక తన కస్టమర్స్తో మాట్లాడుతూ ఉంటే అదే టైంకి ఒక అబ్బాయి అయితే వచ్చి, ఇదిగోండి లెటర్ తీసుకోండి అని ఇస్తాడు. కానీ ఆ అబ్బాయి ఎవరో కాదో దినేషే. ఇక దినేష్ అయితే లెటర్ ఇచ్చేసి అలా ఇక మనోజ్ని మాటల్లో పెట్టేసి దినేష్ అయితే బయటకు పారిపోతాడు. ఇక్కడున్న మనిషి ఏమయ్యాడు, ఇప్పుడు దాకా నాతో మాట్లాడేది మనిషి ఏమయ్యాడు అని ఇక మనోజ్ అడుగుతుంటే, ఏమో సార్ ఇప్పుడే బయటకు పరిగెత్తుకుంటూ పారిపోయాడు అని మిగతా వాళ్ళు చెప్తారు. అవునా అని ఇక మనోజ్ కూడా వెనకాతలే పరిగెడతాడు. ఆ అబ్బాయి ఎక్కడున్నాడో తెలుసుకుందామని పరిగెట్టి లాస్ట్కి ఒక దగ్గరికి వస్తాడు. చూసారా ఇక్కడ ఇలాంటి అబ్బాయిని చూసారా అని ఇక మనోజ్ చెప్తుంటే, మేము చూడలేదు సార్ అని చెప్పేసి ఇంకా అందరు చెప్పేసరికి మనోజ్ అయితే ఇక షోరూమ్కి వెళ్ళిపోయి లెటర్ ఓపెన్ చేసి చదువుతాడు. నీ భార్య వల్లే నీకు ప్రమాదం ఉంది, నీ భార్య మీ దగ్గర చాలా నిజాలు దాస్తుంది అని ఇక లెటర్లో అయితే రాసుంటుంది. ఇదేంటిది, నా భార్య వల్ల నాకు ప్రమాదాలు ఉండడం ఏంటి, ఎవరు రాశారు ఇది, రోహిణికి ఎవరైనా శత్రువులు ఉన్నారా ఏంటి అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటాడు మనోజ్. ఈ లెటర్ వల్ల నాకు సుఖం లేకుండా పోయినసారి ఒకడు రాశాడు, వాళ్ళు ఇప్పుడు అదే రాశాడో వేరే వాడు రాశాడో అర్థం కావట్లేదు, ఏం చేయాలి దేవుడా అని ఇక మనోజ్ అయితే మనసులో అనుకుంటాడు. ఇక ప్రభావతి అయితే సాయంత్రం ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి అబ్బా అబ్బా అని చెప్పేసి నొప్పులు పడుతూ వచ్చి కూర్చుంటుంది. ఏంటి ప్రభా ఏమైంది అని ఇక సత్యం అడుగుతుంటే, ఏం లేదండి మధ్యాహ్నం తిన్న కానించి కడుపులో తేడాగా ఉంది అని ఇక ప్రభావతి అంటుంటే, అవునా ఏం తిన్నావు, ఇదిగో మీనా తీసుకొచ్చింది కదా రైస్, అది తిన్నాను, అది తిన్నప్పటి నుంచి అలాగే ఉంది, ఆ తర్వాత ఇంక నేనేం ముట్టుకోలేదండి అని ఇక ప్రభావతి అంటుంటే, అవునా మా అందరికీ బాగానే ఉంది కదా అని ఇంట్లో వాళ్ళందరూ అంటారు. అవునా ఆంటీ ఇంకేమన్నా ఎక్స్ట్రా తిన్నారా, ఏమేమి కూరలు వేసుకున్నారు మీరు అని ఇక రోహిణి అడుగుతుంటే, ఇంట్లో వండిన కూరలు కాకుండా బయట కూరలు అయితే చెప్తుంది ప్రభావతి. ఏంటి ఇవాళ కూరలు అవి కాదు కదా, ఇవాళ మీనా వేరే కూరలు చేసింది అని ఇక రోహిణి అనడంతో, ఏంటి వేరే కూరలు చేసిందా, మరి నాకెందుకు ఇది తీసుకొచ్చావు, చాలా మసాలాల కింద ఉన్నాయి, అసలు ఏంటిది అని ఇక ప్రభావతి అడుగుతుంటే, అది అత్తయ్య అది అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, చెప్తావా చెప్పవా అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి. అదేం లేదత్తయ్య,
అంటే రోడ్డు మీద ఇద్దరు ముసలి వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి నేను తీసుకెళ్ళిన భోజనం పెట్టేశాను. మీకు పక్కనే ఉన్న హోటల్లో కొనుక్కొని తీసుకొచ్చాను అత్తయ్య అని ఇక మీనా చెప్పడంతో అసలు నీకు ఎలా కనిపిస్తుందని నా కోసం కట్టిన క్యారేజ్ తీసుకెళ్ళి వేరే వాళ్ళ ముష్టోళ్ళకి పెడతావా? మళ్ళీ మాకు తీసుకొస్తావా క్యారేజ్లో? అసలు నువ్వు మనిషివేనా అనిక ప్రభావతి తిడుతుంటే మీనాని, ఓయ్ మాటలు మర్యాదగా రాని, ఏం నీ డాన్స్ క్లాస్కి వచ్చి ఇవ్వాల్సిన అవసరం మీనాకేంటి? అసలు నీ ముద్దుల కొడలు రోహిణిని తీసుకెళ్ళి ఇచ్చుకోమని చెప్పారు రేపటి నుంచి. ఇంకొకసారి కానీ మా మీనా మీదకి వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు. అయినా తను తప్పుడు పని ఏం చేసింది? ఏదో పాప మా ఆకలితో చాలా ఇద్దరు ముసలాళ్ళు పడి ఉన్నారంట, వాళ్ళకి భోజనం పెట్టిందంట, దాంట్లో తప్పేముంది అని ఇక బాలు అడుగుతుంటే అవును తప్పేముంది అని సత్యం కూడా ఇక మీనాకే సపోర్ట్ చేస్తాడు. బాగుందండి, మీ ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు. నాకేమో హోటల్ కూర అన్ని పెట్టి పడేసింది. మీ అందరు బాగానే తిన్నారు కాబట్టి మీ అందరికీ బాగానే ఉంది. నేను బయట ఫుడ్ తిన్నాను కాబట్టి నాకు పొట్టలో చాలా చిరాగ్గా ఉంది అని ఇక ప్రభావతి అంటుంటే అందుకే ఇంటికి వచ్చి తినమని చెప్పాడు. అంత ఊడబొడి చెప్పాను అక్కడ నువ్వేం చేసేస్తున్నావు? ఒక గంట సేపు క్లాస్ చెప్పకపోతే వాళ్ళు ఏమన్నా అయిపోతారా? అయినా పొద్దు నుంచి సాయంత్రం దాకా క్లాస్ చెప్తూనే కూర్చుంటావే ఏంటి? నువ్వు కాదు కదా, మధ్యలో రెస్ట్ ఇస్తావు కదా, ఆ టైంలో వచ్చి తినాలి. అంతేకాని మీనాని తీసుకురమ్మంటే మీనా తీసుకొస్తుంది పాపం. ఫోన్లే పాపం అని తీసుకొస్తే మళ్ళీ తనని రివర్స్ తిడుతున్నావా నువ్వు అనిక ప్రభావతిని సత్యం మరియు బాలు అంటుంటే ముఖం మాత్రం మార్చుకుని కూర్చుంటుంది అలా ప్రభావతి అయితే. మొత్తం కడుపంత గబ్బు గబ్బు చేసిందని ఇక ప్రభావతి అయితే మీనాని తిట్టుకుంటుంటే మీనా అయితే ఇక వెళ్ళి గ్యాస్ అరడానికి వాము నిమ్మకాయ అవన్నీ ఇక చిన్న గ్లాస్లో వామ్ వాటర్లో కలిపి తీసుకొచ్చి ప్రభావతికి అయితే ఇస్తుంది. వీటికేం తక్కువ లేదు. నా లోపల ఉన్న బాడీ పార్ట్స్ అన్ని నాశనం చేసి తర్వాత మళ్ళీ విరుగుడు ఇస్తావు ఏంటో నీకు ఇది అని ఇక ప్రభావతి అయితే అనేసి తాగుతూ ఉంటుంది. ఇక తను తెచ్చిన వాటర్ అయితే ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రోహిణి అయితే పడుకుంటుంది. మనోజ్ మాత్రం నిద్రపోకుండా రాత్రంతా మెలకుగా ఉండి ఏంటిది నాకు లెటర్ ఎవరిస్తున్నారని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ప్రభావతికి ఫోన్ చేసి అమ్మ ఒకసారి పైకి రా అమ్మా అని ఇక మనోజ్ అడుగుతుంటే నేను పైకి రాను ఎక్కడికి రాను అస్తమాను ఏంటని గోలా అని ప్రభావతి అంటుంటే అది కాదమ్మా నాకు మళ్ళీ లెటర్ రాశారు, కానీ ఈసారి లెటర్ మాత్రం రోహిణి గురించి రాసినట్టే ఉంది. ఒకసారి రా అమ్మా ప్లీజ్ అమ్మా భయం వేస్తుందమ్మా అని మనోజ్ అనేసరికి సరే వస్తున్నానుండు ఏడవకు అని ప్రభావతి అయితే పైకి వస్తుంది. అమ్మ కావాలంటే నువ్వే చూడు లెటర్ అని చెప్పేసి ఇక ప్రభావతికి అయితే మనోజ్ ఆ లెటర్ ఇస్తాడు. ఇక లెటర్ చదివి ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది. ఏంట్రా రోహిణి గురించి రాశారు, రోహిణి గురించి ఏం రాశాడు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే నువ్వే చదవమ్మా. చదివానురా, కానీ గతము ఇది అంటున్నారు ఏంటి నాకు అర్థం కావట్లేదు. తన వల్ల నీకు ప్రమాదం ఉందంటున్నారు. నేనేం చేసింది? నేనేం చేయలేదు కదా. తన వల్ల నీకు ఎప్పుడు లాభమే కానీ నష్టం రాలేదు కదా అని ప్రభావతి మనోజ్ మాట్లాడుకుంటుంటే మనోజ్ పక్కన లేడని చెప్పేసి రోహిణి అయితే చూస్తుంది. ఏడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఇక బయటకు చూసేసరికి పైన అయితే ప్రభావతి మరియు మనోజ్ మాట్లాడుకోవడం చూసి పైకి అయితే వస్తుంది రోహిణి. ఏంటి అర్ధరాత్రులు మీ మీటింగ్, అర్ధరాత్రి పైన ఏం చేస్తున్నారు మీరు అని ఇక రోహిణి అంటుంటే అదేం లేదు, ఇదిగో నాకు లెటర్ వచ్చింది రోహిణి, నీ గురించే రాశారు అని రోహిణికి అయితే ఇస్తాడు మనోజ్. ఇంకా లెటర్ చూసి చదివి భయపడిపోతుంది ఒకేసారిగా రోహిణి అయితే. ఏంటిది నా వల్ల నీకు ఆపద రావడం ఏంటి, పిచ్చివాడు ఎవడో రాసుంటాడులే అని రోహిణి అంటుంటే నేను అదే అనుకున్నాను రోహిణి, కానీ వాడు చాలా తెలుగుగా తప్పించుకున్నాడు, ఎవరో తెలియదంట, రాసిచ్చేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల అందరినీ అడిగానని మనోజ్ అంటుంటే ఆయన లెటర్ ఇస్తారా తీసుకోవడమేనా మనోజ్, వద్దని బయట పాడేయడం మీద ఒకటి చెయ్యొచ్చు కదా. అలా కాదు రోహిణి, వచ్చి నాకు ఇస్తే ఇంకా ఏదో అనుకున్నాను, అప్పుడెప్పుడో రాశాడు మళ్ళీ ఇప్పుడే రాశాడు, నేను ఇంకా లెటర్ గురించి మర్చిపోయాను, మళ్ళీ ఇప్పుడు లెటర్ రాసేటప్పటికి భయం వేసింది నాకు. ఆ లెటర్ ఓపెన్ చేసి చూద్దామనే లోపల పారిపోయాడు. అవునా, ఎలా ఉంటాడు తను? కొంచెం హైట్గానే ఉంటాడు, సన్నగా ఉంటాడు. తను దొంగంట, ఇంతకు ముందే 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాడంట అని చెప్పేసి ఇక తన గురించి మనోజ్ అయితే డీటెయిల్స్ చెప్తుంటే రోహిణి అయితే ఇదేంటి దినేష్ అయినా వచ్చి లెటర్ ఇచ్చింది, అమ్మో వీడి జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చేసాడు, నా పని అయిపోతుంది అని మనసులో అనుకుంటుంది రోహిణి అయితే. సరే ఇలాంటి పిచ్చి వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నువ్వు వెళ్ళి పడుకో మనోజ్, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వాడు ఎవరో దొరికితే నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం వాడే అంత చూస్తాను అని ఇక రోహిణి అయితే ధైర్యం చెప్తుంది మనోజ్కి. అమ్మయ్య నువ్వు ధైర్యవంతరాలు కాబట్టి సరిపోయిందమ్మా రోహిణి, వీడిలాంటిదే ఇంకొక పెళ్ళామే అవుతాను వస్తే వీడికి ఇంకిద్దరు కలిసి భయపడి కూర్చుని నన్ను చంపేద్దును. సరే మీరు వెళ్ళి పడుకోండి, నాకు నిద్ర వస్తుంది, నేను కూడా పడుకుంటాను అని ప్రభావతి అయితే వెళ్ళి పడుకుంటుంది. మనోజ్ రోహిణి కూడా వెళ్ళి పడుకుంటారు. రోహిణి మాత్రం ఆలోచిస్తుంది, నాకు లెటర్ రాసింది దినేషేనా, దినేష్ రాశాడంటే నా గురించే రాశాడు, నా పాస్ట్ అది ఇది రాశాడంటే ఖచ్చితంగా దినేష్ అయి ఉంటాడు, మనోజ్ చెప్పిన పోలికలు బట్టి కూడా దినేష్ రాసుంటాడు అని ఇక రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక అందరూ పడుకుని పోతారు. మార్నింగ్ అయితే ఇక పని ఉందని చెప్పేసి మనోజ్ అయితే స్నానం చేసి రెడీ అయిపోయి షోరూమ్కి అయితే వెళ్ళిపోతాడు. రోహిణికి అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పేసి రోహిణి మాట్లాడుతుంటే కళ్యాణి బాగున్నావా అని చెప్పేసి దినేష్ అడుగుతుంటే నువ్వా
అసలు ఎందుకు నాకు ఫోన్ చేశావు? ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఫోన్ చేయొద్దని? లాస్ట్ టైం కూడా పోలీసులు పట్టుకెళ్ళిపోయారు, అయినా బుద్ధి రాలేదా నీకు? బయటికి ఎందుకు వచ్చావు అసలు నువ్వు జైల్లోంచి? ఎవరు నేను విడిపించారు అని రోహిణి అయితే తిడుతూ ఉంటుంది దినేష్ని. అయిపోయిందా నువ్వు తిట్టడం? ఇంకేమన్నా ఉందా? నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. నువ్వు తీసుకొచ్చి నాకు ఇస్తావా, లేకపోతే నన్ను ఎక్కడికైనా రమ్మంటావా చెప్పు, సరేనా అనిక? నన్ను తినకు. అసలు నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావు నువ్వు అనిక? రోహిణి అంటుంటే అదంతా నాకు తెలియదు కళ్యాణి, నాకు డబ్బులు కావాలి. లేకపోతే మీ ఆయనకి లెటర్స్ ఇస్తుంది ఎవరనుకున్నావు? నేనే. నెక్స్ట్ లెటర్లో నువ్వు కళ్యాణి అని నీ అసలు పేరు, నీకు ఆల్రెడీ ముందే పెళ్ళయింది, ఆల్రెడీ నీకు చింటూ అనే బాబు నీకు పుట్టాడని, వాడికి 7 years అని అన్ని డీటెయిల్గా రాసి లెటర్లో మనోజ్కి ఇప్పిస్తాను. ఏమంటావు? ఈ ఐడియా బాగుంది కదా అనిక? దినేష్ అంటుంటే ఏంటి దినేష్ నువ్వు అసలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? ఎక్కడి నుంచి తీసుకురా నేను డబ్బులు నేను అనిక? రోహిణి అంటుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తావా అది నీ ప్రాబ్లం. నా ప్రాబ్లం ఏంటంటే నాకు మనీ కావాలి. మనీ రాకపోతే నిజం లెటర్ రూపంలో బయటికి వస్తుంది, సరేనా అనిక? ఫోన్ కట్ చేస్తాడు దినేష్ అయితే. అబ్బా ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను? ఎప్పుడు చూసినా నన్ను టార్చర్ పెడుతూనే ఉంటాడు. ఏం మనిషి వీడు? నెక్స్ట్ లెటర్లో ఇప్పుడు కానీ ఇవ్వకపోతే నా గురించి రాస్తానన్నాడు. ఇప్పుడు ఈ 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి నేను? లాస్ట్ టైం వింధ్య నాకు చైన్ ఇచ్చేసింది. ఇప్పుడు తను అడగడానికి నాకు మనసు ఒప్పట్లేదు. గిడిగితే మనోజ్ని అడగాలి, కానీ మనోజ్ మాత్రం ఇచ్చే స్టేజ్లో లేడు. మళ్ళీ ఇప్పుడు దేనికి ఎందుకు అన్నీ అడుగుతాడు. ఆ మనోజ్ దగ్గర తీసుకోవడం కన్నా బయట అప్పుడు చేయడం బెస్ట్. కానీ అప్పు కూడా ఇప్పుడు తీసుకో స్టేజ్లో నేను ఇప్పుడు కావాలంటే ఎవరిస్తారు నాకు అని ఇంకా రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో మీనా వాళ్ళు డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళెవరో అప్పుడే వాడరు కాబట్టి ఒక 1 lakh తీసుకుని వెళ్ళిపోదాం. తర్వాత ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం, మనోజ్ దగ్గర డబ్బులు దొబ్బేసి ఏదో ఒకటి చేసి ఈ లోపల పెట్టేద్దాము, ఒక పని అయిపోతుంది అని రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఒకవేళ బాలుకు దొరికానంటే నా పని అయిపోతుంది, ఇంట్లో అందరి ముందు నా గురించి చెప్పేస్తాడు కదా, ఏం చేయాలి దేవుడా అనిక రోహిణి అయితే ఆలోచిస్తుంది. పర్లేదులే, వాళ్ళు వచ్చే లోపల సాయంత్రం మనమే డబ్బులు సంపాదించి అందులో పెట్టేద్దాము అనిక మనసులో అనుకుంటుంది రోహిణి. ఇక బాలు వాళ్ళు పడుకునే బెడ్రూమ్లోకి అయితే వెళ్ళి బాలు వాళ్ళు దాచుకునే డబ్బులను అయితే 1,00,000 రూపాయలు తీసుకుంటుంది రోహిణి. తీసుకుని ఇక మెల్లగా బయటికి వచ్చేస్తుంది. ఇక రూమ్ నుంచి బయటికి రావడం చూసిన మీనా అయితే, ఏంటి రోహిణి మేము ఆ బెడ్రూమ్లో ఉండట్లేదు, కానీ అందులోంచి నువ్వెందుకు బయటకు వస్తున్నావు? అసలు ఆ రూమ్లో నీకు పని ఏంటి అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే, ఊరికే అత్తయ్య గారు రూమ్లోకి వెళ్ళాను, చిన్న పని ఉంది, అత్తయ్య గారు ఏదో మర్చిపోయారంట, అందుకని చూడడానికి వచ్చాను అని ఇక రోహిణి అయితే ఏదో కహానీ చెప్తుంది మీనాకి. నిజం చెప్పు, అబద్ధం చెప్తున్నావా నువ్వు? నాకు అర్థం కావలేదు. అత్తయ్య గారు ఏం మర్చిపోయారు అసలు? అయినా ఆవిడ మర్చిపోతే నీకెందుకు చెప్తారు? నువ్వు ఇంట్లో ఉండవు కదా ఈ టైంకి, అయినా ఈ టైంకి ఇంట్లోనే ఉన్నావు, అసలు ఏమైంది నీకు అని ఇక మీనా అడుగుతుంటే, అబ్బా అత్తయ్య నాకు చెప్పారని చెప్తే అర్థం చేసుకోవేంటి, అన్నీ నీకు చెప్పాలా ఏంటి ఇప్పుడు అని ఇక రోహిణి అంటుంది. అప్పుడే శృతి వస్తుంది. ఏంటి గొడవ అని శృతి అడుగుతుంటే, అదే ఏం లేదు శృతి, రూమ్ నుంచి బయటికి వస్తుంది, తను లోపలికి వెళ్ళింది, మెల్లగా దాచుకుని వస్తుంది. మామూలుగా ధైర్యంగా నడుచుకుంటూ వస్తే నేనేం అడగకపోదును, కానీ దాచుకుని మెల్లగా దొంగలాగా బయటికి వస్తుంది. అందుకని ఎందుకు వెళ్ళిన రూమ్లోకి అని కనుక్కుందామని అడిగాను అని మీనా అంటుంటే, అవును ఎందుకు వెళ్ళావు నువ్వు అని రోహిణి అడుగుతుంది శృతి రోహిణిని. అబ్బా ఆంటీకి సంబంధించిన విషయం ఇది, మీకు ఎవరికి చెప్పొద్దని చెప్పారు, అందుకని చెప్పట్లేదు. ఆంటీ వచ్చాక కావాలంటే ఆంటీని అడగండి అని ఇంకా గబగబా రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది రోహిణి అయితే. అడ్డంగా దొరికిపోయాను, ఇంకా నా పని అయిపోయినట్టే. మళ్ళీ ఇక ఈసారి కానీ కంపల్సరీగా డబ్బుల గురించి వెతికితే నేనే దొంగతనం చేశానని ఇంకా మీనాకి శృతికి ఇద్దరికి అర్థమైపోతుంది. ఈ గండ నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. సర్లే, ఎలాగోలా డబ్బులు తీసేసాం కాబట్టి వెళ్ళి వాడికి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది, లెటర్స్ రాయొద్దని కూడా వాడికి వార్నింగ్ ఇవ్వాలి అని ఇక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. హలో దినేష్, డబ్బులు దొరికాయి, నేను తీసుకొచ్చి ఇస్తాను, నువ్వు లెటర్స్ రాయకు, మా ఆయనకి అర్థమవుతుందా అని ఇక రోహిణి చెప్తుంటే, సరే రాయను కళ్యాణి, ఈ డబ్బులు అయిపోయేదాకా రాయను సరేనా అని. ఏంటి నువ్వు డబ్బులు అయిపోయేదాకా రాయవా? మళ్ళీ డబ్బులు అంటే ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడే మా ఇంట్లో మా తోటికోడల దగ్గర నుంచి దొంగతనం చేశాను, రేపు కానీ ఆ నిజం బయటపడితే నన్ను ఇంట్లో నుంచి బయటికి ఏంటేస్తారు. డబ్బులున్న కుటుంబం నుంచి వచ్చావు కదా నువ్వు, నా దగ్గర డబ్బులు తేవాల్సిన అవసరం నీకేంటి అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని రోహిణి అయితే అంటుంది దినేష్ తోటి. మీనతో ఏం చెప్పాలి చెప్పు నేను అని అంటుంటే, నువ్వు ఏదైనా చెప్పుకో, నాకు అనవసరం, నా డబ్బులు నాకు తెచ్చితే చాలు అని దినేష్ అయితే ఫోన్ కట్ చేస్తాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్.